ఏడవ పాఠము బోధించుటకు అభ్యసించుట. పెంతుకోస్తు దినాన ప్రభువు తన సంఘాన్ని యెరూషలేము పట్టణములో ఎలా స్థాపించాడో మనము చేస్తున్న అధ్యయనములో చూశాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనములో యేసు పేతురుకిచ్చిన వాగ్దానమున్నది. యేసు ఎవరని తాననుకుంటున్నాడో చెప్పుమని యేసు కొద్దిసేపటి క్రితమే పేతురును అడిగాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ఇలా సెలవిస్తున్నది. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 నుండి 19 వచనములలో యేసు ఇలా సమాధానమిస్తున్నాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడను ఆ వాస్తవమును బట్టి ఆయన తన సంఘమును స్థాపించునని యేసు సెలవిచ్చాడు. ఆయన అతనికి పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు ఇచ్చునని యేసు పేతురుతో చెప్పాడు. పేతురు ప్రసంగము ద్వారా రాజ్యమును తెరవడానికి ప్రభువు అతనిని వాడుకొనిన తీరును మనము 6వ పాఠంలో చూశాము. ఆ సందేశమును వినిన ప్రేక్షకులు నిశ్చయాత్మకంగా స్పందించారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం ఇలా సెలవిస్తుంది. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వారు యేసు మరియు ఆయన పునరుత్థానమును ప్రకటించుచుండగా ప్రభువు పేతురు మరియు కడమ అపోస్తలుల ద్వారా తన రాజ్య నిర్మాణమును కొనసాగించాడు. 2వ అధ్యాయం 42వ వచనముతో మొదలుపెట్టి చివరి వరకు చూచినట్లయితే యెరూషలేము పట్టణములో ప్రభు సంఘం అపోస్తలుల బోధను అభ్యసించిన విధానము గూర్చి మనము నేర్చుకుంటాము. సంఘము మరియు దాని అభ్యాసము. దేవుని వాక్యము మరియు ఆరాధనకు అంకితమయ్యారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42 నుండి 47వ వచనములో ఇలా రాయబడి ఉన్నది. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవునిని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఈ నూతన క్రైస్తవులు అపోస్తలుల సిద్ధాంతమునకు తమ్మును తాము అంకితము చేసుకొని కొనసాగారని లూకా చెబుతున్నాడు. స్పష్టంగా ఈ సమయంలో అపోస్తలులు మాత్రమే ప్రభు సంఘములో ఉపదేశకులుగా ఉండిరి. వీరు దేవుని పరిశుద్ధాత్మ చేత శక్తి పొంది జ్ఞానమునకు సంబంధించిన అద్భుత వరమును పొందారు. ఎడతెగక ఉండుట అనే పదం ఆదిమ గ్రీకులో ఒక బోధకు అంకితమయ్యుండుట గూర్చినది. మనకొక ఉదాహరణ ఉన్నది. మనము కూడా దేవుని బోధకు అంకితమై ఉండాలని ఆయన కోరుతున్నాడు. మనలను రక్షించుటకు గాను మనము ఏదో ఒక ఆజ్ఞలో నమ్మకముంచుట లేదు. మనము
ఆజ్ఞనిస్తున్న దళాధిపతియందు నమ్మకముంచుతున్నాము. అనగా ఆయన చేత ప్రేరేపింపబడిన వారి ద్వారా మన దళాధిపతి సెలవిచ్చిన విషయాల పట్ల మనకు గొప్ప శ్రద్ధాభక్తి మరియు గౌరవమున్నదని అర్థము. ఆది సంఘం అపోస్తలుల సిద్ధాంతం పట్ల బహుబలముగా స్పందించుచుండింది. వారు సహవాసమందు ఎడతెగక ఉండిరి. వారు అపోస్తలుల బోధల పట్ల మాత్రమే కాదు గాని సహవాసం విషయములో కూడా ఎడతెగక ఉండిరి. క్రీస్తు కార్యములలో అందరూ కలిసి పాల్గొనుచున్న పరిస్థితి నెలకొన్నది. కొన్ని వాక్య భాగాల్లో సహవాసము అనే ఈ పదము ఆర్థిక దాతృత్వముగా సూచింపబడింది. ఈ క్రైస్తవులు నిశ్చయంగా ఒకరికొకరు సహాయం చేసుకొనుటలో నిమగ్నమయ్యున్నారు. కానీ ఈ సందర్భంలో సహవాసము అనేది ఎడతెగక కలిసిమెలిసి ఉండుటను సూచిస్తుంది. వారు ఒక్కొక్కరు క్రైస్తవులయుండి వ్యక్తిగతంగా సంఘమయ్యారు. కానీ వారి సామూహిక సహవాసమును బట్టి సంఘము మొదటి శతాబ్దము నాటి ప్రపంచముపై గొప్ప ప్రభావము చూపింది. రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి. వారు రొట్టె విరుచుట యందును ఎడతెగకయుండిరని లూకా చెబుతున్నాడు. వారు తమ భోజనములను కలిసి పంచుకున్నారనే వాస్తవాన్ని మనము 2వ అధ్యాయం 46వ వచనమునకు వచ్చినప్పుడు చర్చిస్తాము. అపోస్తలుల బోధ మరియు వారి సామూహిక సహవాసముతో పాటు ప్రభు యొక్క బలియాగమును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రత్యేక సమయం కేటాయింపబడింది. యేసు ప్రభు భోజన సమభాక్తవ్యమును వ్యవస్థాపించిన విషయాన్ని మనము మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనములో చూడవచ్చు. తరువాతిసారి ఆయన వారితో కూడా తండ్రి రాజ్యములో భోజనము చేయునని ఆయన తన అపోస్తలులకు చెప్పాడు. రొట్టె విరువబడు సమయములో నేను మీతో సహవసిస్తాను, మీతో ఉంటాను. నేను తండ్రి కుడిపార్శ్వమున ఉంటాను. నేను పరలోకమందు సార్వభౌముడనైన ప్రభువునై ఉంటాను. కాని నేను మీతో కూడా సహవసిస్తాను. ప్రభు భోజన సమభాక్తవ్యమును పౌలు జ్ఞాపకము అని పిలుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మనము పులియని రొట్టెను తిని ద్రాక్షారసమును త్రాగినప్పుడు మనము క్రీస్తుతో కూడా సహవాసము కలిగి ఉంటాము. వారు రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరని లూకా చెబుతున్నాడు. సంఘము మనము ఆదివారము అని పిలుచుకొనుచున్న వారములోని మొదటి దినాన కూడుకొనుచుండినదనే విషయం మనకి తెలిసిందే. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 7వ వచనములో త్రోయలో ఉన్న సంఘము గూర్చి లూకా ఇలా చెబుతున్నాడు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ప్రభు భోజన సమభాక్తవ్యం యొక్క రూపకల్పన మరియు ఉద్దేశమేమిటో లోతుగా అధ్యయనం చేయాలంటే మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17 నుండి 34 వరకు గల వాక్య భాగాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే వారములోని మొదటి దినాన రొట్టె విరువబడిందని తెలియజెప్పునది లేఖనములలో ఒకే ఒక్క ఉదాహరణమున్నది. ప్రతి వారానికి ఒక మొదటి దినం ఉంటుంది గనుక ఆ రోజు వచ్చినప్పుడు మనము రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండాలి. ఎందుకనగా ప్రతి క్రైస్తవుడు ప్రభు మరణమును స్మరణకు తెచ్చుకొనుచు దానిని ప్రచురము చేయడానికి ఇదొక తరుణమనిపిస్తుంది. వారు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. వారు ప్రార్థన చేయుటలో ఎక్కువ సమయాన్ని గడపడానికి
తమ్మును తాము అంకితం చేసుకున్నారు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, శక్తి మరియు ప్రత్యేక అర్హత ఏమిటో ఆది సంఘం మనకి బోధిస్తుంది. వారికి హింసలు ఎదురైనప్పుడు వారు మరి ఎక్కువ ధైర్యము గలవారై ఉండునట్లు సహోదరులు ప్రార్థన చేయుచుండిరనే వాస్తవమును మనము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయములో అధ్యయనం చేస్తాము. అపోస్తలులు ప్రార్థన చేయుటకును వాక్య పరిచర్య చేయుటకును తమ్మును తాము అంకితం చేసుకున్నారనే విషయాన్ని మనము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో చూస్తాము. ప్రార్థన లేకుండా మనము ప్రభు పనులను సాధించగలమని అనుకున్నట్లయితే ప్రభు లేకుండానే ప్రభు పనులను సాధించగలమని ఆలోచిస్తూ మనలను మనమే మోసపుచ్చుకుంటున్నామని అర్థము. ప్రార్థనలో ఎక్కువ సమయమును గడుపుచు మన ప్రయాసములను దానితో జోడించాలి. ఎందుకనగా ప్రభువే మన భాగస్వామి మరియు ఆయనే మన బలము. భయముతో నిండిపోయిరి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనం ఇలా చెబుతుంది: అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. వారిలో ఒక ప్రత్యేక వైఖరి ఉండిందని, ఒకడు అలాగే నిలిచిపోయి జరుగుచుండిన సంఘటనలను బాగా గమనించినట్లు చేసే ఒక బ్రహ్మాండమైన అనుభూతిని వారు కలిగి ఉండిరని క్రొత్త నిబంధనలో తరచుగా కనబడుతుంది. దేవుడు తన కుమారుని అనగా క్రీస్తును లోక పాపముల కొరకైన బలియాగముగా అర్పించాడు. ప్రభువు మృతులలో నుండి లేపబడి తిరిగి పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళాడు. దేవుని కృపా కనికరముల చేతనే పాపక్షమాపణ సాధ్యమయ్యింది. ఇట్టి సందేశం పదే పదే ప్రచురము చేయబడింది గనుక ఈ సందేశము తెలియజెప్పబడిన ప్రతిసారి అంతకంతకు మరి ఎక్కువ మంది క్రీస్తును అంగీకరిస్తూ క్రీస్తు సంఘమునకు చేర్చబడ్డారు. వారు దేవుని ఎడల భయము గలవారై ఉండకుండుట వారికి సాధ్యము కాలేదు. భయముతో కూడిన అదే స్ఫూర్తిని, అదే హేతువును బట్టి నేడు మనము కూడా క్రీస్తు శరీరములో కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అపోస్తలుల ద్వారా అనేక మహత్కార్యములను సూచక క్రియలను జరుగుచుండెనని లూకా చెబుతున్నాడు. సూచక క్రియల యొక్క రూపకల్పన మరియు ఉద్దేశము గూర్చి మనము 8వ పాఠంలో అధ్యయనం చేస్తాము. ఐక్యతతో జీవించారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనములో ఇలా రాయబడి ఉన్నది: విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. సంఘము ఎంత గొప్ప ఐక్యత గలదై ఉండిందో గమనించండి. అభిప్రాయ భేదం లేదు. మన ప్రభువు మరణించక మునుపు ఇటువంటి ప్రార్థనే చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 20 నుండి 21వ వచనములో అపోస్తలుల బోధలను అనుసరిస్తూ మనలో ఆయన యందు విశ్వాసముంచు వారి కొరకు యేసు చేసిన మనఃపూర్వకమైన ప్రార్థన కలదు. ఆయన చేసిన ప్రార్థన ఏమనగా, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లును, తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. దేవుడు మహిమపరచబడుచు క్రీస్తును అంగీకరించని వారి దృష్టంతటిని విశ్వాసుల ఐక్యత ఆకర్షించున్నట్లు యేసు ఐక్యమత్యముతో కూడిన స్ఫూర్తి కొరకు ప్రార్థించాడు. లోకము సంఘములో ఐక్యతను చూడనట్లయితే క్రీస్తు సువార్తను బోధిస్తూ ప్రచురము చేయడంలో
విశ్వసనీయతకు తావుండదు. మనలను ఎవరూ నమ్మరు. మన ప్రభువు చేసిన ప్రార్థనను గౌరవముతో గనపరుస్తున్నామని లోకం చూడాలి, నమ్మాలి. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 44 నుండి 45 ప్రకారం ఆది సంఘం ఐక్యమత్యము గలదై ఉండిందని తెలుస్తున్నది. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఆదిమ శిష్యుల ఔదార్యం ఎంత గమనార్హమైనదై ఉండిందో గమనించండి. ఇతరుల కొరకు ఇవ్వడానికి వారే తమ సొంతంగా తీర్మానించుకున్నారు. సంఘము మరియు వ్యక్తిగత దాతృత్వ కృపావరము గూర్చి మనము అటు తరువాతి అధ్యయనములో నేర్చుకుంటాము. అయితే వారు తమ ఆస్తిపాస్తులను అమ్మివేయాలని వారికి ఆజ్ఞాపింపబడలేదనే విషయాన్ని ఇక్కడ గమనించండి. అమ్మివేయాలనుకున్నారు, అమ్మివేశారు. అననీయ సప్పీరలకు కొంత ఆస్తి ఉండిందని మనము 5వ అధ్యాయంలో చూస్తాము. అది వారి సొంతమై ఉండినప్పుడు అది వారి అధీనంలో ఉండిందని పేతురు చెప్పాడు. ఆస్తిని అమ్మి దాని వెలకు సరిపడు డబ్బును తీసుకున్న తరువాత కూడా ఆ డబ్బుతో వారేం చేశారన్నది వారి ఇష్టం. క్రీస్తు పనికై వారు ఆ డబ్బంతటినీ ఇవ్వవచ్చు, లేదా కొంత ఇవ్వవచ్చు, లేదా అసలు ఏమీ ఇవ్వకుండా కూడా ఉండవచ్చు. వారు దేవుని ఎదుట అబద్ధమాడవలనని తీర్మానించుకొనడమే వారి సమస్య అయి ఉండింది. ఆది సంఘం ఆరంభమైన తొలి రోజుల్లో వారి చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టబడవలనని వారు తీర్మానించుకున్నారు. ఆదిమ శిష్యుల విషయంలో ఆహా, క్రీస్తునకు కలిగిన స్ఫూర్తి మరియు నిస్వార్థ స్వభావమునకు ఇది ఎంత మంచి మాదిరి అయ్యున్నది కదా. వారి అనుదిన కార్యకలాపములు. వారు దేవుని స్తుతించారు, సంఖ్యలో ఎక్కువయ్యారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 46 నుండి 47 వచనములో లూకా ఇలా చెబుతున్నాడు: మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవునిని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఈ క్రైస్తవులు అందరినీ ఆశ్చర్యపరచుచుండిన వారై ఉండిరి. ఆది సంఘం సమావేశం కావడానికి యూదుల దేవాలయమును ఉపయోగిస్తూ ప్రతి దినము కూడుకొనుచుండిరనేది ఆ సంఘం గూర్చిన ఆసక్తికరమైన విషయం. వారు కలిసి భోజనము చేశారు, ఆ భోజనమును పంచుకున్నారు. వారు ఆనందంగా అనుభవించుచుండిన సహవాసం వారిలో నిజాయితీగల హృదయాన్ని కలుగజేసింది. దేవుని స్తుతించుట క్రీస్తునకు చెందిన సంఘము యొక్క గురి అయి ఉన్నదని కూడా వారు అర్థం చేసుకున్నారు. దేవుడు వారి జీవితాల్లో, వారి బోధల్లో మరియు వారి ఆరాధనలో స్తుతింపబడుచుండెను. దయ అనే పదము ఆహ్లాదకరమైన ఆకర్షణ అని అర్థమిస్తుంది. క్రీస్తును అంగీకరించని వారు సంఘమును చూచినప్పుడు వారి మనస్సులను అమితానందముతో ఆకర్షించుచుండిన విషయం కనిపించింది. ఇదే క్రైస్తవులు త్వరలో హింసింపబడబోతున్నారు. క్రీస్తునందు విశ్వాసముంచని యూదులు సహోదరులను జడిపిస్తూ వారిపై తప్పుడు నిందలు మోపడానికి ప్రయత్నించబోతున్నారు. ఈ వివరాలు అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 5వ అధ్యాయాల్లో కలవు. యూదా నాయకులు క్రైస్తవుల గూర్చి
ప్రచురము చేయుచుండిన అపవాదులను సగటు యూదుడు ఎంత మేరకు నమ్మాడో లేక నమ్మలేదో మనకు తెలియజెప్పబడలేదు. కానీ ఈ సమయంలో మొత్తం మీద ప్రజలంతా ఈ నూతన శిష్యుల పట్ల తమ దయను చూపించారనేది గమనార్హం. ఈ క్రైస్తవులు ఒకరి ఎడల మరొకరు కలిగి ఉండిన చిత్తశుద్ధిని, నిస్వార్థముతో కూడిన ప్రేమను మరియు ఆందోళనతో చూపింపబడుచుండిన శ్రద్ధను వీధిలోని సగటు యూదుడు గమనించాడు. వారు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో స్పందించినట్టు ఒకరు క్రీస్తు సువార్తకు ఏ సమయములో స్పందించినను ప్రభువు ఒక ప్రక్క వారిని రక్షిస్తూ మరొక ప్రక్క సంఘములో చేర్చుచుండెను. సమాచారము ప్రతిరోజు ప్రకటింపబడుచుండగా ప్రతిరోజు అనేకులు స్పందించుచుండిరి. ప్రతిరోజు వారు సంఘానికి చేర్చబడుచుండిరి. మనము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం వరకు వచ్చే సమయానికి ఇలా చేర్చబడుచుండిన వారి సంఖ్య 5,000కు చేరుకున్నది. పెంతుకోస్తు ప్రారంభోత్సవ పండుగ దినము. అది పెంతుకోస్తు దినం. అపోస్తలులు మన ప్రభువును గూర్చిన శుభ సందేశాన్ని ప్రకటించారు. తత్ఫలితంగా యెరూషలేములో అపోస్తలుల చేత క్రీస్తు సంఘం స్థాపించబడింది. ఈ వివరాలను మనము ఇదివరకే చదివాము. పెంతుకోస్తు దినాన మొట్టమొదటిసారి సంభవించడానికి మొదలైన సంగతులు చాలా ఉన్నాయి. వాటిలో క్రొత్త నిబంధన ఒకటి. వీలునామా రాసియుంచినవాడు మరణించినంత వరకు ఒక నిబంధన లేదా ఒడంబడిక అమలులోనికి రాదని హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు మరియు 9వ అధ్యాయం 15 నుండి 28 వచనాలు ఈ అధ్యయనాన్ని బోధిస్తుంది. మన ప్రభువు మోషే ధర్మశాస్త్రము అమలులో ఉండిన కాలంలో జీవించి ఆయన మరణించాడు. ఆయన మరణించినంత వరకు క్రొత్త నిబంధన అమలు కావడం ఆరంభం కాలేదు. గనుక క్రొత్త నిబంధన పరిచారకుల చేత ప్రచురము చేయబడుట అనగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఇక్కడ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో ఆరంభమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనము సిలువకు ఇవతలి వైపున జీవిస్తున్నాము. క్రీస్తును అంగీకరించిన వారి గూర్చిన ఉదాహరణములు అపోస్తలుల కార్యముల పుస్తకములో వ్రాయబడి ఉన్నవి. వీటిని పరిశీలనగా చూడటమే మనము రక్షింపబడినట్లు తప్పనిసరిగా చేయవలసినదేమిటో తెలుసుకొనడానికి ఒకే ఒక మార్గమై ఉన్నది. పెంతుకోస్తు దినాన సంభవించినవి 9 వేరువేరు సంఘటనలు ఉండినవి. ఇవన్నీ కూడా ఆరంభాలై ఉండినవి గనుక ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నవి. మొదటి సంఘటన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క క్రొత్త నిబంధన ఆరంభమవుతున్నదని మనమిక్కడ కనుగొంటాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 నుండి 9వ అధ్యాయం 15 నుండి 17 వరకు పోల్చి చూడుము. రెండవది, మన ప్రభువు ముందుగానే ప్రవచనరీత్యా పలికినట్టు యేసుక్రీస్తు నామములో సువార్త ప్రకటింపబడుటకు అది ఆరంభమయ్యింది. లూకా సువార్త 24వ అధ్యాయం 46వ వచనం మొదలుకొని. మూడవది, పెంతుకోస్తు పాపక్షమాపణ దృష్ట్యా యేసుక్రీస్తు నామమున నీట ముంచడం బాప్తిస్మమునకు ఆరంభమై ఉండింది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. నాలుగవది, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండియుండిన యేసు చేత పరిశుద్ధాత్మ పంపబడుటకు అది ఆరంభమయ్యింది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి 4 వరకు మరియు
33 ఐదవది, అది విశ్వాసి అంతరంగములో నివసించు ఆత్మ అనుగ్రహింపబడుటకు ఆరంభమయ్యింది. అపోస్తలుల కార్యములు 2 38 వరకు. ఆరవది, దావీదు సింహాసనముపై ఆసీనుడయున్న క్రీస్తు ఏలుబడికి అది ఆరంభమయ్యింది. అపోస్తలుల కార్యములు 2 ఏడవది, అది యోవేలు ప్రవక్త పలికిన ప్రవచనముల నెరవేర్పునకు ఆరంభమయ్యింది. అపోస్తలుల కార్యములు 2 మొదలుకొని. ఎనిమిదవది, మనమిదివరకే గమనించినట్లు అపోస్తలుల ద్వారా ప్రభు సంఘం నిర్మింపబడుటకు అది ఆరంభమయ్యింది. మరియు తొమ్మిదవది, అది క్రొత్త నిబంధన సంఘం చేపట్టిన పని మరియు ఆరాధనకు ఆరంభమయ్యింది. యెరూషలేము, పెంతుకోస్తు మరియు సంఘమును గూర్చి పలు విధములైన నోట్స్. యెరూషలేము పట్టణము క్రీస్తు నిర్మించిన సంఘానికి జన్మస్థలమై ఉండింది. పెంతుకోస్తు దినం క్రీస్తు సంఘం యొక్క జన్మదినము మరియు పాప విమోచన కలిగించు ఆత్మ సంబంధమైన క్రీస్తు రాజ్యము స్థాపింపబడుటకు ఆరంభమై ఉండింది. అది వారములోని మొదటి దినాన, అనగా ప్రభు దినమని పిలువబడిన ఆదివారమున సంభవించింది. ప్రకటన గ్రంథం 1 మోషే ధర్మశాస్త్రము యొక్క విధి విధానము ప్రకారము పెంతుకోస్తు ఆదివారమున గాక మరొక దినాన సంభవింపనేరదు. ఇది క్రీస్తు సువార్త దాని సకల సంపూర్ణతలోను పరిపూర్ణతతోనూ మొట్టమొదటిసారి బోధింపబడిన దినముగా నిలిచిపోతుంది. సువార్త దాని సంపూర్ణతలో బోధింపబడుట ఇదే మొదటిసారి. ఇంతవరకు బోధింపబడిన సువార్త వాగ్దానముతో కూడిన సువార్తయై లేదా సిద్ధపాటు సువార్తయై ఉండింది. క్రీస్తు నిర్మించిన సంఘం క్రొత్తదై ఉండింది. అది దేవుని చేత నియమింపబడి దేవుడు సృజించిన ఆది శరీరమై ఉండింది. ఇది అప్పుడుండిన ఏదో మరొక సంఘం యొక్క శాఖ కాదు. ఇది దీనికి ముందుండిన ఏదో ఒక సంఘమే అయ్యుండి అభివృద్ధి చేయబడింది కాదు. ఆ రోజుల్లో అభ్యసింపబడుచుండిన ఏ మతములో నుంచైనా గాని ఇందులోనికి తీసుకొనబడింది ఏమీ లేదు. అవి గతంలో కట్టుబాటు గలవై ఉండినవని కాదు గాని అవి తమలో తామే ఉండినందువలన కొన్ని పూర్వపు నియమములు పునః ప్రకటింపబడినవి, నిత్యమైన సూత్రములు చేర్చబడినవి. 8వ పాఠము, స్వస్థపరచుట మరియు బోధించుట. యేసునామములో స్వస్థత మరియు స్వాతంత్రము. అపోస్తలుల కార్యములు 3 యొక్క అధ్యయనము ద్వారా తెలుసుకొనవలసినవి అనేక విషయాలున్నాయి. క్రొత్త నిబంధన అద్భుత కార్యముల యొక్క రూపకల్పన మరియు స్వభావమును గూర్చి మనం ఎంతో కొంత నేర్చుకునేది ఈ అధ్యాయములోనే. అద్భుత కార్యముల గూర్చి మనము అధ్యయనం చేసేటప్పుడు మొదటి శతాబ్దంలో అవి ప్రజలకు ఎంతకాలం వరకు ఇవ్వబడాలని ఉద్దేశింపబడిందో తెలుసుకుంటాము. ఇంకా అద్భుత కార్యములను అర్థం చేసుకున్నట్లు వాటి వెనుక ఉన్న ఉద్దేశమును కూడా చూస్తాము. మెస్సయ్య రానయ్యున్నాడు, అయితే ఆయన తన సొంత ప్రజల చేత తృణీకరింపబడతాడు, శ్రమలను అనుభవిస్తాడు, మరణిస్తాడు, మరలా 3వ దినమున మరలా లేపబడతాడని పాత నిబంధన ముందుగానే తెలియజెప్పిందని కూడా ఈ అధ్యాయములో నేర్చుకుంటాము. విమోచన సువార్త సందేశాన్ని మనము విశ్లేషిస్తాము. ప్రజలు క్రీస్తును గూర్చిన ఈ సందేశానికి సుముఖంగా స్పందించినట్లు వారిని అది ఎలా ప్రోత్సాహపరుస్తుందో
తెలుసుకుంటాము. 40 సంవత్సరముల దాసత్వము స్వాతంత్రముగా మార్చబడింది. వారు చేయుచుండిన అనుదిన ప్రబోధములకు మరియు బహిరంగ ఉపదేశములకు దేవాలయము అనుకూలమైన చోటయుండింది. కనుక 2 అపోస్తలులు అనగా పేతురు మరియు యోహానులు దేవాలయమునకు వెళ్ళుచుండిరని మనము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనములో చూస్తాము. సామూహిక ఆరాధనలు దేవాలయములో జరిపింపబడినవి. వారు పగలు 3 గంటలకు అక్కడికి వెళ్ళుచుండిరి. ఇది యూదా ప్రజలకు నియమింపబడిన ప్రార్థనా సమయము. పేతురు యోహానులు అక్కడికి చేరుకున్న ప్రజలతో కూడా కలిసి ప్రార్థన చేయాలనుకున్నారో లేదో మనకు తెలియదు. వారు ప్రార్థన చేయలేదు, కానీ క్రీస్తు సువార్తను ఉపదేశిస్తూ బోధించడానికి వారికొక తరుణం దొరుకుతుంది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒకడు అనగా 40 సంవత్సరముల వయస్కుడు 4వ అధ్యాయం 22వ వచనం. ప్రతి దినము కొందరి చేత ఆ దేవాలయమునకు మోసుకొని పోబడుచుండెనని వ్రాయబడి ఉన్నది. మోసుకొని వెళ్ళిన వారు వానిని ప్రతి దినము శృంగారము అనే దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచుండిరి. ఈ ద్వారము 75 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుండింది. అది కొరింథీ పట్టణ ఇత్తడితో కప్పబడింది. దేవాలయము లోపలికి వెళ్ళడానికి ఇంత పెద్ద అందమైన ద్వారముండుటను మీ మనస్సులో ఒకసారి చిత్రీకరించుకొనండి. అప్పుడు అది ఎందుకు శృంగారము అను దేవాలయపు ద్వారమని పిలువబడిందో అర్థమవుతుంది. దేవాలయము లోపలికి వెళ్ళుచుండిన వారిని భిక్షమడుగుటకు ఆ కుంటివాడు ఆ ద్వారమునొద్ద ప్రతి దినము ఉంచబడుచుండెను. దేవాలయము లోపలకు వెళ్ళుచుండిన ప్రజల గుంపులో పేతురు యోహానులు కూడా భాగమయ్యారు. ఇతరులందరినీ ఆర్థిక సహాయం అందించమని అడిగినట్టే ఆ కుంటివాడు వీరిని కూడా అడిగాడు. అప్పుడు పేతురు యోహానులు వానిని తేరి చూచి మా తట్టు చూడుము అన్నారని వ్రాయబడి ఉన్నది. 3వ అధ్యాయం 4వ వచనం. వాడు ఎంతో ఆతురతతో వారి తట్టు చూశాడు. ఎక్కువ డబ్బులిస్తారు కాబోలు అన్నట్టు వాడు ఎంతో ఆశతో వారి తట్టు చూశాడు. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను అన్నాడు. 3వ అధ్యాయం 6వ వచనం. ఈ అపోస్తలులు కలిగి ఉండిన దాసుని భావనను గమనించండి. ఇట్టి మనస్తత్వమును వారు పరిపూర్ణుడైన దాసుడుగా ఉన్న యేసు నుండి బహుబాగా నేర్చుకున్నారు. ఇంకా పేతురు వానితో ఇలా మాట్లాడుతున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. 3వ అధ్యాయం 6 నుండి 10 వరకు. దైవాధీనమైన ప్రభావం. ప్రజలు ఆశ్చర్యపడ్డారు మరియు విస్మయమొందారు. వెంటనే మరియు సంపూర్తిగా స్వస్థత నొందిన ఇతడు లేచి నిలిచి పేతురు యోహాను చేతుల పట్టుకొనడం చూచిన ప్రజలంతా ఆశ్చర్యపోయారు. సొలొమోను మంటపమునొద్ద ఉండిన వారి యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళారు. ఏదేమైనా 3వ అధ్యాయం 12వ వచనమును చూడకముందు మనము అద్భుత కార్యము అనగా ఏమిటో నిర్వచించుదాము. అద్భుత కార్యములు, వాటి నిర్వచనము మరియు
వాటి స్వభావము. అద్భుత కార్యమనేది ఒకడు సహజమైన తన జ్ఞానేంద్రియములతో గమనించగలిగినది. ఏదో ఒకటి జరిగిన దానిని అతడు కండ్లతో చూస్తాడు, మనస్సుతో అర్థం చేసుకుంటాడు. అది దేవుని శక్తి చేత సాధింపబడిన విషయం. దానికి ఇతరమైన వర్ణన లేదా మానవ లేక సహజమైన హేతువు ఏదీను చాలదు. అనగా అద్భుత కార్యమనేది దేవుని సహజ నియమములను అధిగమించిన విషయమని మరొక మాటలో చెప్పుకొనవచ్చు. అది ప్రకృతి నియమముల ద్వారా దేవుడు చేయు కార్యములలో సామాన్యముగా గమనింపబడు దానిని మించిపోయినదై ఉండింది. అదే విషయాన్ని మానవులు లేదా ప్రకృతి నియమాలు తిరిగి చేయలేదు. అది ఇట్టి నియమాలను అధిగమించినదై ఉండింది. ఉదాహరణకు 40 సంవత్సరముల వయస్కుడొకడున్నాడు. వాడు ఎన్నడూనూ నడవలేదు. వాడు అందరికీ సుపరిచితుడే. వాని పరిస్థితి ఏమై ఉండిందో అందరికీ తెలిసిన విషయమేనని స్పష్టమవుతుంది. 4వ అధ్యాయం 22వ వచనం. అద్భుత కార్యమని సూచింపబడు సహజాతీతమైన సంఘటన గూర్చి మనము చదివినప్పుడెల్లా ప్రకృతిలో దేవుడు చేసే దానిని మించిపోతున్న విషయము గూర్చి మనము చదువుతున్నామని వెంటనే మనకు తెలిసిపోతుంది. అవి అద్భుత కార్యములై ఉండెనని ఈ సంఘటనలన్నిటినీ గమనించుచుండిన వారికి తెలుసు. వారు అవి అద్భుత కార్యములు కాదని క్రైస్తవ్యమునకు శత్రువులైన వారు చెప్పలేకపోయినంతటి ఒప్పింపజేసెడు ప్రోద్బలము గలవారై ఉండిరి. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మనము సువార్తలను చదివినప్పుడు మన ప్రభువు అద్భుత కార్యములు చేశాడో లేదో అని ఎవరునూ ప్రశ్నించలేదని గమనిస్తాము. వారి అవిశ్వాసము మరియు హృదయ కాఠిన్యమును బట్టి కొందరు దోషులై ఉండిరి. గనుక వారు ఇట్టి అద్భుత కార్యములు దేవుని శక్తి చేతగాక సాతాను శక్తి చేత చేయబడుచున్నవని ఆరోపించారు. ఇటువంటి వారు నిత్యమైన పాపం చేశారని ప్రభువు సెలవిచ్చాడు. వారి జీవితాల్లోని పాపం యొక్క స్వభావము చేత ఇంత కఠిన హృదయులైన వారు అద్భుత కార్యం జరుగుటను వారు కాదనలేరు. కాబట్టి దానికి మూలాధారమేమిటో అని ప్రశ్నించేవారు నిజముగా ఎంతో భయంకరమైన చెడ్డవారు మరియు దుర్మార్గులై ఉంటారు. క్రొత్త నిబంధన అద్భుత కార్యముల యొక్క స్వభావము మరియు లక్షణము. క్రొత్త నిబంధన అద్భుత కార్యముల గూర్చి తేట తెల్లముగా తెలిసిపోతున్న వాస్తవము. అద్భుత కార్యమంటే ఏమిటో మనము ఇదివరకే నిర్వచించాము. అది దేవుని స్వాభావిక ప్రకృతి నియమములను అధిగమించు విషయమై ఉన్నది. అనగా మనము ఇప్పుడు చూస్తున్న క్రొత్త నిబంధన అద్భుత కార్యముల స్వభావము యొక్క స్వాభావిక నియమముల ఆధారంగా అది వివరింపబడనేరదని మరొక మాటలో చెప్పుకొనవచ్చు. ఈ అద్భుత కార్యములు అవి అద్భుత కార్యములు కావని అవిశ్వాసులు కూడా చెప్పలేనంతటి అద్భుతకరమైన స్వభావము గలవై ఉండినవి. దీనిని వివరంగా ప్రదర్శిస్తున్న విషయాన్ని చూద్దాము. 40 సంవత్సరముల వయస్కున్నవాడు వాస్తవంగా స్వస్థపరచబడుట యూదుల సన్హెడ్రిన్ మహాసభపై ఎటువంటి ప్రభావం చూపిందో అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 14 నుండి 16 వరకు మనకు తెలియజెప్పుతున్నది. సన్హెడ్రిన్ మహాసభ యూదుల చేత అధికంగా గౌరవింపబడి మతపరంగా ఏలుచుండిన వ్యవస్థయ్యుండింది. ఈ మహాసభ పేతురును యోహానును వారి ఎదుటకు తీసుకొని వచ్చింది అని లూకా ఇలా రాస్తున్నాడు. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమియూ ఎదురు చెప్పలేకపోయేది. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనమేమి చేయుదుము? వారి చేత
ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. వారు పేతురు, యోహాను మరియు స్వస్థపరచబడినవాడు వారి ఎదుట లేకుండా రహస్యంగా వివిధ విషయాల గూర్చి సంప్రదించుకున్నారు. వారు ఒకరితోనొకరు సంప్రదించుకొని ఈ అద్భుత కార్యం జరగలేదనవలెనని కోరుకొనుచుండిరనే విషయం తెలిసిపోతుంది. కానీ వారలా చెప్పలేకపోయారు. ఎందుకనగా ధృవీకరింపబడిన క్రీస్తు యొక్క దైవత్వ ప్రభావము చేత ఈ అద్భుత కార్యం ప్రజలపై దాని ప్రభావం చూపింది. ఏదేమైనా 40 సంవత్సరాల వయస్కుడు అనగా 4వ అధ్యాయం 22వ వచనములో వాని వయస్సు పేర్కొనబడింది. అనగా పుట్టినప్పటి నుండే కుంటివాడు కాడని వారు చెప్పలేకపోయినవాడు ఇప్పుడు వారి ముందర నిలబడి ఉన్నాడు. వాడు సంపూర్ణంగా స్వస్థత నొందాడు. ఆ స్వస్థత కార్యం వెంటనే జరిగింది. అది దేవుని సేవకులైన ఇద్దరు అనగా పేతురు, యోహానుల ద్వారా చేయబడింది. పరిశుద్ధాత్మ తనకిష్టమైన విధంగా అనుగ్రహించిన అద్భుత కార్యములు చేయు శక్తిగల వరముల జాబితాను పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయములో పేర్కొంటున్నాడు. 12వ అధ్యాయం 11వ వచనం, స్వస్థపరచు వరము వీటిలో ఒకటి. 12వ అధ్యాయం 9వ వచనం, ఈ వరము పేతురు, యోహానులకు ఇయ్యబడింది గనుక వారు ఈ పుట్టుకుంటివానిని స్వస్థపరచడానికి ఆ వరమును ఉపయోగించుకున్నారు. క్రొత్త నిబంధన అద్భుత కార్యముల స్వభావం దేవుని శక్తిని ఆమోదించు విషయములో ఒకరిని ఒప్పించుటకు ఎంతో బలము గలదై ఉండింది. అందువలన అవి అద్భుత కార్యములు కావని యేసు శత్రువులు సైతం చెప్పలేకపోయారు. ఈనాడు అద్భుత కార్యములు అని పిలువబడుతున్న వాటికి అలాంటి స్వభావం లేదు గనుక అనేకులు వాటిని అంగీకరించడం లేదు. సరికదా, మతపరమైన అనేక గుంపులు ఇతర మతముల స్వాధికారపూర్వక మాటలను కూడా అంగీకరించడం లేదు. ఏదేమైనా పుట్టుకుంటువాని విషయములో పేతురు, యోహానుల ద్వారా ఒక అద్భుత కార్యం జరిగిందని యేసునందు నమ్మిక ముంచని వారు అంగీకరింపక తప్పలేదు. దీనిని మనస్సులో ఉంచుకొని మొదటి శతాబ్దంలోని ప్రజలకు స్వస్థపరచు వరమునిచ్చుటలో పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశమేమై ఉండిందో అనే ప్రశ్నను ఇప్పుడు మనము వేసుకొనవలెను. మొదటి శతాబ్దము నాటి ప్రజలకు స్వస్థపరచు వరమును పరిశుద్ధాత్మ ఎందుకిచ్చాడు? పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించునని ప్రభువు చేసిన వాగ్దానమును మనము మార్కు సువార్త 16వ అధ్యాయములో చూడవచ్చు. ప్రజలు స్వస్థత నొందునట్లు వారి మీద చేతులుంచుట వీటిలో ఒకటి. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం ఇలా సెలవిస్తున్నది, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సాకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యమును స్థిరపరచుచుండెను అనేది కీలకమై ఉన్నది. పరిశుద్ధాత్మ వారికిచ్చిన అద్భుత కార్యములను చేయ శక్తిగల వరములతో శిష్యులు వారి సందేశమును ధృవీకరించారు, లేక బలమైన దానిగాను ప్రామాణికమైన దానిగాను చేశారు. ఇదే సత్యమును బోధించేది లేఖనములో మరొక విభాగమున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారం రచయిత కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమవుతుంది. అవేవనగా, యూదులైన క్రైస్తవులు యేసు ఎడల విశ్వసనీయమైన వారై ఉండాలి. ఆయన నుండి వారు దూరముగా వేరైన వారై మరి తక్కువైన మొదటి నిబంధన వైపు వెనుదిరగకూడదు. వెనుదిరిగినట్లయితే తత్ఫలితంగా ప్రాచీన యాజకత్వమును అనుసరించకూడదు. కానీ మన ప్రధాన యాజకుడైన
క్రీస్తు యాజకత్వము క్రింద నిలిచి ఉండాలి. తొలి నిబంధనకు సంబంధించి అన్నిటికీ అతీతమయ్యున్న క్రీస్తు ఆధిక్యతను మరియు ఆధిపత్యమును హెబ్రీ పత్రిక రచయిత 10 మందికి తెలియనట్లు ప్రకటిస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 నుండి 4 వచనములో ఇలా సెలవిస్తున్నాడు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము అనగా మొదటి నిబంధనను అనగా మోషే ధర్మశాస్త్రమును సూచిస్తుంది. ఈ వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవుడు ఈ గొప్ప రక్షణ సందేశమును ఎలా దృఢపరచాడో గమనించండి. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను దృఢపరచెను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు. వారు విశ్వాసమును ఎప్పుడు దృఢపరిచారో మనకు తెలియజెప్పేవి యూదాపత్రిక 3వ వచనం వంటివి లేఖనములలో కొన్ని వాక్య భాగాలు ఉన్నాయి. ఇట్టి ధృవీకరణ విధానము రక్షణ గూర్చిన పద్ధతై ఉండింది. అది మతపరమైన సత్యం యొక్క సారమై ఉన్నదనియు అది ఎల్లకాలము నిమిత్తము ఒక్కసారే ధృవీకరింపబడిందనియు నమ్మబడింది. దేవుడు తన సందేశమును ప్రతి యుగములోనూ ప్రతిరోజు ధృవీకరించాల్సిన అవసరం లేదు. యేసే క్రీస్తయ్యున్నాడు మరియు ఆయన దేవుని కుమారుడనే వాస్తవమును దేవుడు ధృవీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ఈ విషయం ఇదివరకే బయలుపరచబడింది మరియు ధృవీకరింపబడింది. ఒక్క అధ్యాయమున్న ఈ పుస్తకమును రాయుట ద్వారా అందరికీ అందుబాటులోనున్న సాధారణ రక్షణ గూర్చి తెలియజెప్పాలని యూదా ఉద్దేశించాడు. ఏదేమైనా అంతకు మించి అత్యవసరమయ్యున్న అంశము గూర్చి అతడు రాయాలనుకున్నాడు. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఇచ్చటి బోధ అనే పదము క్రైస్తవ సిద్ధాంతం యొక్క సారమై ఉన్నది. ప్రతి ఒక్కరూ విశ్వసించేది ఇదే. ఒక్కసారే అనే వ్యక్తీకరణమునకు చేయబడింది ఏదైనా అది పునరావృతము చేయబడాల్సిన అవసరము లేకుండా నిరంతరము నిలిచియుండు ప్రమాణము గలదై ఉండాలనేది అక్షరార్థమై ఉన్నది. మొదటి శతాబ్దము నాటి సంఘములోని అపోస్తలులు వారు అపోస్తలులని రుజువుపరిచినవి కొన్ని విశ్వసనీయమైన యోగ్యతలు కలిగి ఉండిరని ఇది మనకు బలమైన హామీనిస్తుంది. కాబట్టి రక్షణ సందేశమును ధృవీకరించుటకు గాను పరిశుద్ధాత్మ మొదటి శతాబ్దము నాటి ప్రజలకు స్వస్థపరచు వరమును అనుగ్రహించాడు. ప్రామాణికమైన తన యోగ్యతలను ప్రభువు అపోస్తలులకు అనుగ్రహించాడు. వారు బయలుదేరి ముందుకు వెళ్ళవచ్చు. వారు ప్రకటించిన సందేశమును దేవుడు వారికి బయలుపరిచాడు. వారు ఇతరులకు తెలియజెప్పాల్సిన మాటలను వారికి నేర్పించాడు. ఆ సందేశాన్ని ధృవీకరిస్తూ దానిని ప్రమాణీకరించడానికి శక్తినిచ్చు పరిశుద్ధాత్మ వరమును వారికి అనుగ్రహించాడు. ఇది చేయబడినప్పుడు ఎప్పటికీ ఒక్కసారే చేయబడింది గనుక మొదటి శతాబ్దంలో బయలుపరచబడి ధృవీకరింపబడినది. ఆనాటి నుండి ప్రామాణికమైనదై ఉన్నది. అది మళ్ళీ మళ్ళీ ధృవీకరింపబడాల్సిన అవసరం లేదు.
మొదటి శతాబ్దము నాటి సువార్తను ధృవీకరించు స్వభావము మరియు సూచక క్రియలకు మనము వెనుదిరిగి దాని సందేశాన్ని నమ్మవలసి ఉంటుంది. అద్భుత కార్యములు అనుగ్రహింపబడుటలో గల ఉద్దేశము అపోస్తలుల దినము మరియు యుగములో సంపూర్ణంగా సాధింపబడింది. అద్భుత కార్యము అనే మాట అర్థమేమిటో మనము నిర్వచించాము. మొదటి శతాబ్దము నాటి అద్భుత కార్యముల స్వభావమును గూర్చి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 4 అధ్యాయాల్లో గల సంఘటనల సందర్భంలో మనము అధ్యయనం చేశాము. ఈ అద్భుత కార్యముల రూపకల్పన మరియు ఉద్దేశమును గూర్చి చెప్పుకున్నాము గనుక ఇప్పుడు మనము ఒక ప్రశ్న వేసుకుందాము. అద్భుత కార్యములు అనుగ్రహింపబడుటలో గల ఉద్దేశము అపోస్తలుల దినము మరియు యుగములో సంపూర్ణంగా సాధింపబడిందా? దీనికి సమాధానం అవును, సాధింపబడింది. ఎందుకనగా పరిశుద్ధాత్మ వచ్చి అపోస్తలులకు శక్తిని ఒసగినప్పుడు సకలమైన రుజువులలోనికి ఆయన వారిని నడిపించాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం మరియు యూదా పత్రిక 3వ వచనం. సర్వసత్యము బయలుపరచబడింది మరియు ధృవీకరింపబడిందని ఈ లేఖనములను నొక్కివక్కానిస్తున్నాయి. ఏదేమైనా ఇది అద్భుత కార్యముల యొక్క ప్రాథమిక రూపకల్పన మరియు ఉద్దేశము కాదు. పరిశుద్ధాత్మ అపోస్తలులకు అనుగ్రహించిన ఈ అద్భుతములు మరియు ప్రామాణికమైన యోగ్యతల వెనుక ఇంతకంటే మరి ఎక్కువైన రూపకల్పన మరియు ఉద్దేశం ఉండింది. కాబట్టి అద్భుత కార్యములు చేయగల వరములు నిలిచిపోవునని పౌలు ఎందుకు చెప్పాడో మనము అర్థం చేసుకోవచ్చు. పౌలు ఈ ప్రకటనను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనములో చెప్తున్నాడు. అద్భుత కార్యములు అనుగ్రహింపబడిన వాటి రూపకల్పన మరియు ఉద్దేశము సంపూర్ణంగా సాధింపబడినప్పుడు అవి నిలిచిపోయాయి. మనము ఒక పెద్ద భవనమును కట్టుచున్నామనుకోండి. కర్రలతో కట్టిన అంచెలు గల మంచె కట్టడము లోపలి భాగంలోనూ వెలుపలి భాగంలోనూ ఏర్పాటు చేయబడుతుంది. ఈ మంచె యొక్క రూపకల్పన మరియు ఉద్దేశం ఇదే. ఈ పెద్ద భవనమును కట్టడానికి మరియు నిలబెట్టడానికి అది ఉపయోగింపబడుతుంది. భవన నిర్మాణము ముగిసిన తరువాత ఒకరు ఈ మంచెతో ఏం చేస్తాడు? దానినంతటికీ మళ్ళీ రంగు వేయబడదు. దానిపై పరువబడినవి అక్కడే ఉంచబడవు. అవన్నీ తొలగింపబడతాయి. మొదట్లో దాని ఉద్దేశం ఏమై ఉండిందో అది ఇప్పుడు నెరవేరింది. క్రొత్త విషయాలను ఉనికిలోనికి తేయడానికి దేవుడు అద్భుత కార్యములను ఉపయోగించాడు. దేవుడు ఎన్నడూనూ ఒక అద్భుతమును చేసి మోషే దేవుని ప్రవక్త అయి ఉండెనని, ఈ అద్భుతము రుజువు చేస్తున్నదని గాని లేదా పాత నిబంధన దేవుని వాక్కై ఉన్నదని ఇది రుజువు చేస్తున్నదని గాని చెప్పలేదు. దేవుడు తన చిత్తములోని ఈ విషయాన్ని ఇదివరకే బయలుపరిచాడు మరియు ధృవీకరించాడు. ఆయన దేవుని అసమానమైన మరియు అద్వితీయమైన కుమారుడయున్నాడని రుజువు చేయడానికి ప్రభువు అద్భుత కార్యములను చేశాడు. ఆయన ఈ అద్భుత కార్యములను చేశాడు గనుక మనము సువార్తలలో చదివే విషయాలను నమ్మవచ్చు. ఆయన యందు విశ్వాసముంచవచ్చు. ఆ విశ్వాసము ద్వారా నిత్య జీవము గలవారము కావచ్చు. యోహాను సువార్త 20వ అధ్యాయం 30 నుండి 31 వరకు. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయమును చదువుచుండగా సువార్త బోధింపబడుతుంది.
అపోస్తలులు తమ చేతులను ఉంచుట ద్వారా పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించిన అద్భుత కార్యములు చేయ శక్తిగల వరములు సర్వసత్యమును బయలుపరచుచు దానిని ధృవీకరించుటకు దేవుడు అపోస్తలులకు మరియు ఇతరులకు వాటిని అనుగ్రహించాడు. ఇంతకు మునుపు అధ్యయనం చేయబడిన విధంగా అవి మొదటి శతాబ్దంలో ఇదివరకే చేయబడినవి. అపోస్తలుల కాలము నుండి ప్రజలకు అద్భుత కార్యములు చేయ శక్తిగల వరములు ఇవ్వబడునని పరిశుద్ధాత్మ వాగ్దానం చేయలేదు. వాటి కొరకైన రూపకల్పన లేదు, ఉద్దేశం కూడా లేదు. అద్భుత కార్యములు నిలిచిపోవుటకు సంబంధించి లేఖనములు తెలియజెప్పు విషయాలను మనము సాదరంగా గౌరవించాలి. గమనిక: మనము ప్రార్థించేటప్పుడు దేవుడు పనులు చేస్తుంటాడు అనే విషయం గూర్చి మనం అధ్యయనం చేయడం లేదు. ప్రకృతి నియమాల ప్రకారం మనము పూర్తిగా అర్థం చేసుకొనని విధానాల్లో దేవుడు పనులు చేస్తుంటాడనే విషయాన్ని మాత్రం మనము నిశ్చయంగా నమ్ముతాము. అయితే ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రకృతి నియమము అని మనము పిలిచే ఔషధాలను, విశ్రాంతిని, భోజన పదార్థాలను, ఆయనకు అందుబాటులో ఉండు దేనినైనను దేవుడు వినియోగిస్తుంటాడు. ప్రకృతి నియమాన్ని అధిగమిస్తూ అవిశ్వాసి ఒక అద్భుత కార్యం యొక్క ఆశీర్వాదమును పొందక మునిపే దాని యందు నమ్మకముంచాల్సిన అవసరం లేదనేది అద్భుత కార్యమై ఉన్నది. పుట్టుకుంటివాడు స్వస్థత ఆశీర్వాదమును పొందాడని 3వ అధ్యాయములో మనము గమనించి తెలుసుకున్నట్టు ఇది స్పష్టమవుతుంది. అప్పటికీ వానికి మన ప్రభువు గూర్చి పూర్తిగా తెలియదు. వారు క్రీస్తునందుంచుచున్న విశ్వాసమే క్రీస్తు నామములో వారికి శక్తి అయ్యుండిందని కూడుకొనియుండిన జన సమూహానికి పేతురు తెలియజేస్తున్నాడు. మనము అధ్యయనము చేస్తున్న విషయమేమిటో, అద్భుత కార్యమనగా ఏమిటో క్రొత్త నిబంధన అద్భుత కార్యముల గూర్చి చదువునప్పుడు మనము పదే పదే గుర్తుంచుకోవాలి. అద్భుత కార్యముల రూపకల్పన మరియు అవి ఇవ్వబడుటలో గల ఉద్దేశమేమిటో మనకు తెలుసుండాలి. అప్పుడు అద్భుత కార్యములను చేయ శక్తిగల వరములను ప్రజలకు ఇవ్వడానికి ఈ రోజుల్లో ఎందుకు పరిశుద్ధాత్మ యొక్క ఇచ్చ కాదో మనకు అర్థమవుతుంది. అలాగని ఈనాడు మనము దేవుని శక్తిని ప్రశ్నించడం లేదు. ఆయనకు ఎల్లప్పుడూ ఎంత గొప్ప శక్తి ఉండిందో ఈనాడు కూడా అంతే శక్తి ఉన్నది. కానీ ఆయన ఒకప్పుడు చేసిన అవే క్రియలను ఈనాడు కూడా చేయడం ఆయన చిత్తం కాదు. ఆదాము మరియు హవ్వను దేవుడు తనకిష్టమైన విధంగా సృజించాడు. ఆయన ఇప్పుడు కూడా వారిని చేసినట్లే మరొక జంటను సృజించడు. ఇలా చెప్పుకున్నప్పుడు సృజించడానికి ఆయనకు శక్తి లేదని కాదు, కానీ సృజించడం ఆయన చిత్తం కాదు. తన ప్రజలకు అది ఆహారమై ఉండునట్లు దేవుడు ఒకప్పుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఈనాడు కూడా ఆయన అలా కురిపించడానికి ఆయనకు శక్తి ఉన్నది, కానీ కురిపించడం ఆయన చిత్తం కాదు. ఇలాంటి విషయాల్లో మనము ఆయన చిత్తమును గౌరవించడానికి నేర్చుకోవాలి. అది దేవుని శక్తిని ప్రశ్నించడం కాదు, కానీ పవిత్రమైన ఆయన చిత్తం మనకు బోధిస్తున్న విషయాలను గౌరవించడం అవుతుంది. పుట్టుకుంటివాడు స్వస్థపరచబడిన అద్భుత కార్యం ప్రజల దృష్టిని ఆకర్షించింది. అంతేగాక అపోస్తలుల విశ్వసనీయతను ధృవీకరించడానికి ప్రయోజనపడింది. అపోస్తలుని సూచక క్రియలు వినియోగింపబడుచుండినవి గనుక వారు మౌనంగా ఉంటూ యేసును గూర్చి పేతురు తెలియజెప్పనయుండిన విషయాలను మర్యాదపూర్వకముగా వినుచుండిరి. ఇంత గొప్ప అద్భుత కార్యమును
పేతురు మరియు యోహానుల ద్వారా పరిశుద్ధాత్మ చేశాడు గనుక వారు విశ్వసనీయమైన వారై ఉండిరి. దేవుడు వారి ద్వారా ఇటువంటి అద్భుత కార్యం చేశాడంటే వారు దేవుని దాసులై ఉండాలి. పేతురు చేసిన మెస్సియ సంబంధమైన ప్రసంగము. పాత నిబంధన సాక్ష్యం. పేతురు యోహానులను చుట్టుముట్టియుండిన జనసమూహమును ఉద్దేశించి పేతురు ఇలా పలుకుతున్నాడు: ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరందుకు మా తట్టు తేరి చూచుచున్నారు. 3వ అధ్యాయం 12వ వచనం. యేసుక్రీస్తు నామములో వారి ద్వారా నెరవేరిన పరిశుద్ధాత్మ వరమును బట్టి పేతురు యోహానులు పేరు ప్రతిష్టలను కోరుకొనడానికి నిరాకరించారు. ఆ కుంటివాడు స్వస్థత నొందిన విధానాన్ని పేతురు వివరిస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మూర్తిమంతము మరియు అధికారములో పేతురు యోహానులకుండిన విశ్వాసము. ఆ విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 13 నుండి 16 వరకు. ఈ అద్భుత కార్యం తక్షణమే జరిగింది. పుట్టుకుంటివాడు పూర్తిగా బాగయ్యాడు. వాడిప్పుడు పూర్ణ స్వస్థత నొందినవాడని పేతురు చెప్పాడు. వాస్తవానికి వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవాలయ ప్రాంగణములోనికి వెళ్ళిన తీరును మనం అంతకు మునుపు చదివాము. ఇది ప్రజలను ప్రభావితం చేసింది. ఇటువంటి అద్భుత కార్యమును దేవుడు మాత్రమే చేయగలడని వారు అర్థం చేసుకున్నారు. దేవుడే పేతురు యోహానుల ద్వారా దీనిని చేశాడనియు గనుక క్రీస్తునందుంచబడు విశ్వాసము ద్వారా కలుగు రక్షణ గూర్చి వారు తమకు చెప్పనయుండిన విషయాల్లో వారు నమ్మదగిన వారై ఉన్నారనియు వారు తెలుసుకున్నారు. ఈ కుంటివాడు వాని పాపము నుండి రక్షింపబడ్డాడంటే వాడు సువార్త విని దానిని నమ్మి దానికి లోబడ్డాడని అర్థము. ఈ అద్భుత కార్యం ప్రజలను ఆకర్షించింది గనుక తద్వారా తన సందేశాన్ని ధృవీకరించాలని పేతురు కోరాడు. మన ప్రభువును గూర్చి పాత నిబంధనలో గల ప్రవచనముల స్వభావమునకు సంబంధించిన ఈ గొప్ప ప్రసంగాన్ని పేతురు చేశాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ, తృణీకారము, శ్రమానుభవము గూర్చి పాత నిబంధన ముందుగానే తెలియజెప్పింది. ఆయన శిలువ మీద చేసిన బలియాగము యొక్క రూపకల్పన మరియు ఉద్దేశమేమిటో మనకు తెలుసు. ఆయన మన పాపముల పరిహారం కావలసి వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మరియు 4వ అధ్యాయం 10వ వచనం పోల్చి చూడండి. మన పాపముల విషయమైన పరిపూర్ణమైన బలియాగముతో దేవుడు సంతృప్తి చెందాడు. దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచాడని పేతురు అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 13వ వచనములో చెప్పాడు. సేవకుడు అనే మాటను
మనము చదివినప్పుడు యూదులైన శ్రోతలను ఒప్పించిన అదే ఒప్పింపుతో అది మనలను ఒప్పించదు. ఎందుకనగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం మొదలుకొని 53వ అధ్యాయం వరకు శ్రమనొందు గొప్ప సేవకును గూర్చి గొప్ప ప్రవక్త అయిన యెషయా ఏమి రాశాడో వారికి తెలియను. కాబట్టి యూదులైన ఈ ప్రేక్షకుల ఎదుట సేవకుడు అని పేర్కొనబడగానే వారు యెషయా గ్రంథాన్ని వెంటనే గుర్తుకు తెచ్చుకున్నారు. వారిలో కొందరు బహుశా యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని వెంటనే జ్ఞాపకం చేసుకొని ఉంటారు. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము అనుభవించనయ్యుండిన మరణం యొక్క రూపకల్పన మరియు ఉద్దేశం అక్కడ రాయబడి ఉన్నది. ఇదే విషయాన్ని పాత నిబంధన ప్రవక్తలందరూ ముందుగా తెలియజెప్పారు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 18వ వచనములో పేతురు ఇలా సెలవిస్తున్నాడు: అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తుల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. అపోస్తలులు యూదులకు సువార్తను ప్రకటించినప్పుడెల్లా పేతురు ఇచ్చట తెలియజెప్పుతున్నట్టు మెస్సియా ఎటువంటి వాడయుండునో అని పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించారో ఆ వాస్తవాన్ని వారు గ్రహించేలా చేయాలనే ఆ భావం వారి మనస్సుల్లో ప్రాథమికంగా ఉండింది. పాత నిబంధన అంతటిని పరిపూర్ణంగా నెరవేర్చినవాడు యేసే అయ్యుండెననే భావాన్ని వారు అర్థం చేసుకున్న తర్వాత యేసు మెస్సీయయుండెనని వారు నమ్మారు. ఈ విషయం పదే పదే ఎలా బోధింపబడిందో వర్ణించడానికి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైన పౌలు తెసలోనిక పట్టణానికి వచ్చి యూదుల సమాజ మందిరములోనికి వెళ్ళాడు. అక్కడ సమావేశమై ఉండిన యూదులకు ఆయన ఏమని బోధించాడో గమనించండి. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడనియు లేఖనములలో నుండి దుష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులగు గ్రీసు దేశస్థులలో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 2 నుండి 4 వరకు. మెస్సీయా తృణీకరింపబడి శ్రమనొంది చనిపోయి మరలా మృతులలో నుండి తిరిగి లేపబడునని పౌలు లేఖనానుసారంగా తర్కించగలుగునట్లు అతడు పాత నిబంధనను ఆధారం చేసుకొనవలసి ఉండింది. పాత నిబంధన ఆధారంగా ఈ ప్రవచనములన్నిటినీ నెరవేర్చినవాడు యేసే అని యూదులు పట్టింపుతో గ్రహించారు. ఆయన యందు విశ్వాసముంచారు. అన్యజనులు, గ్రీకులు మరియు ఘనులైన స్త్రీలయ్యుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండిన జన సమూహములతో పాటు వారిలో కొందరు పట్టుదలతో పౌలు మరియు శీలను వెంబడించారని లూకా చెబుతున్నాడు. ఈ విధంగా ప్రకటింపబడిన క్రీస్తు సువార్తను విని గనులైన స్త్రీ పురుషులు సముచితంగా స్పందించారు. మెస్సియా వచ్చినప్పుడు తన సొంత ప్రజలు ఆయనను తృణీకరిస్తారని చెప్పడంలో పాత నిబంధన సుస్పష్టంగా ఉండింది. కొందరు ఆయనను అంగీకరిస్తారు, కానీ అధిక శాతం ఆయనను తృణీకరించారు. ప్రభువు తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, కానీ వారు ఆయనను అంగీకరింపలేదని యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనములో అపోస్తలుడైన యోహాను చెప్పాడు. వారు నిజముగా కోరుకున్నది యేసు వంటి మెస్సియను కాదనేది చాలా విషాదకరము. విజయశాలి అయిన విమోచకుడు వచ్చి వారిని రోమా ప్రభుత్వ
వేధింపుల నుండి విడిపించి ఐహిక మరియు జాతీయ రాజ్యములో వారి శ్రేయోభివృద్ధికి అవసరమగు ఆర్థికపరమైన మూలాధారమును మరియు వనరును సమకూరుస్తాడని వారు కోరుకున్నారు. అట్లైనను దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనములో, పరలోకమందున్న దేవుడు మనుష్యులు స్థాపించున్నటువంటిది కాని ఒక రాజ్యమును స్థాపింపబోతున్నాడని దానియేలు ప్రవచించాడు. ఈ రాజ్యములో యేసు యాజకుడైన రాజయ్యుంటాడు. నా రాజ్యములో ప్రవేశించడానికి మీరు మారు మనస్సు నొందవలెను, ఆత్మ విషయమై దీనులై ఉండవలెను, నూతనముగా జన్మింపవలెను, పిల్లల వంటి వారు కావలెను అని మన ప్రభువు సువార్తలలో పలుమార్లు పలికాడు. మన ప్రభువు యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనములో పిలాతుతో చెప్పినట్టు, ఆయన రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు. ఒకవేళ అయి ఉంటే అప్పటికే ఆయన రోమా ప్రభుత్వాన్ని జయించేవాడే. కానీ విమోచనార్థకమైన ఆత్మ సంబంధమైన రాజ్యం యొక్క స్వభావం ఇది కాదు. ప్రభుత్వంలో పౌర సంబంధమైన పనులు చేయు దేవుని పరిచారకులు మరియు సేవకులు వారి రూపకల్పన మరియు ఉద్దేశమును నెరవేర్చవలసిన అవసరం ఉన్నది. దీనిని మన ప్రభువు పలికిన ఈ మాటలు కొట్టివేయడం లేదు. అయితే యుద్ధాలు చేస్తూ ఇతర దేశాలను జయించే సంఘ పరిచారకులయుండునట్లు మన ప్రభువు నియమించలేదు. ఆయన తన రూపకల్పనను మరియు ఉద్దేశమును నెరవేర్చుకొనడానికి మన ప్రభువు ప్రభుత్వాలను వాడుకొనగలడు. కానీ ఆయన రాజ్యం యొక్క స్వభావం అది కాదు. ఆయన రాజ్యం విమోచనార్థకమైనది, అది ఆత్మ సంబంధమైనది. ఆయన రాజ్యము పాపక్షమాపణ గూర్చినది, అది దేవుడు తన వాక్యము ద్వారా మన హృదయాలను ఏలుచుండు విషయము. ఎందుకనగా ఆయన సార్వభౌముడైన మన ప్రభువయ్యుండి మనలను ఇష్టపడుచుండు తన సేవకులనుగా తన అధీనములో ఉంచుకొనుచున్నాడు. ఆయన పాత నిబంధన దేవుడై ఉన్నాడని మనం అర్థము చేసుకొను దేవుడు తన కుడి చేతి వైపున కూర్చుండి ఉన్న తన సేవకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును మహిమపరచాడని అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 13వ వచనం మనకు తెలియజెప్పుతున్నది. క్రీస్తు మహిమపరచబడ్డాడు. అలాగైతే క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన శ్రమనొందుటకు వచ్చాడని దేవుడు పాత నిబంధన ప్రవక్తలందరి ద్వారా ముందుగానే ప్రకటించాడు. ఇది నెరవేరింది. మన పాపముల ప్రాయశ్చిత్తార్థమైన బల్యర్పణ యగుటకు ఆయన శ్రమలను అనుభవించాడు. ఇదంతా జరుగుననే విషయం దేవునికి తెలియను. కాబట్టి యేసు వచ్చునని వాగ్దానం చేయబడిన పాత నిబంధన మెస్సీయై ఉండెననియు, మెస్సీయ లక్షణము ఇలా ఉండుననియు యూదులైన ఈ ప్రేక్షకులు గుర్తించిన మీదట వారు విశ్వాసులయ్యారు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 17వ వచనము నుండి 20వ వచనములో పేతురు ఇలా తెలియజెప్పుతున్నాడు. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిత్రని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తుల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చెను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. వారు తమ అజ్ఞానమును బట్టి ప్రభువును చంపిరి గనుక క్రీస్తు ఈ లోకమునకు వచ్చి శ్రమ నొంది తిరిగి లేపబడి ఇప్పుడు మహిమపరచబడ్డాడని చెప్పుచు పేతురు వారిని హెచ్చరించిన తరువాత వారు తమ ఆలోచనలను పూర్తిగా నూతనపరచుకొనవలసి ఉన్నది.
దేవుడు కోరుకున్న రీతిలో అనగా ఆయన చిత్తానుసారంగా వారు ఆలోచించాలి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 19 నుండి 20 వరకు, చాలా వరకు 2వ అధ్యాయం 38వ వచనమును పోలి ఉన్నది. వారు మారుమనసు నొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందవలనని పెంతెకోస్తు దినాన యూదులకు తెలియజెప్పబడిందని మనకు తెలియును. ఇచ్చట వారు మారుమనసు నొంది తిరగవలసి ఉండింది. ఈ విధానము విధేయతతో కూడిన విశ్వాసమును ప్రదర్శించు చర్యయై ఉన్నది. ఇది నీటి మూలముగాను ఆత్మ మూలముగాను క్రొత్తగా జన్మించుట అనే పద్ధతై ఉన్నది. వారి పాపములు తుడిచివేయబడినట్లును ప్రభు సముఖము నుండి తాజా ధనమును కలుగచేయు కాలములు వచ్చునట్లును వారు మారుమనసు నొంది బాప్తిస్మం పొందవలనని పేతురు వారికి తెలియజెప్పుతున్నాడు. తత్ఫలితంగా పరిశుద్ధాత్మ మరియు యేసు మన అంతరంగములో నివసిస్తారు. విశ్వాసము ద్వారా క్రీస్తు మనయందు నివసించడానికి పంపబడ్డాడు. పరిశుద్ధాత్మ మన అంతరంగములో నివసించు విధంగానే క్రీస్తు కూడా మనయందు నివసిస్తాడు. దేవుడు యేసుక్రీస్తును మన కొరకు నియమించి పంపించాడు. దేవుడు ప్రాచీన కాలములు మొదలుకొని పరిశుద్ధులైన తన ప్రవక్తలందరి నోట పలికిన విధంగా సకల విషయాలు కుదురుపడు కాలము వచ్చు వరకు పరలోకము మన ప్రభువును చేర్చుకొనవలసి ఉన్నదని అటు తర్వాత పేతురు మనకు తెలియజెప్పుతున్నాడు. మెస్సియా వచ్చినప్పుడు ఆయన తృణీకరింపబడి శ్రమనొందునని పాత నిబంధన ప్రవక్తలందరి నోట ప్రభువు ముందుగానే పలికాడు. ఈ విషయాన్ని మనము ఇంతవరకు చేసిన అధ్యయనము ద్వారా నేర్చుకున్నాము. ఆయన మృతులలో నుండి తిరిగి లేపబడును, హెచ్చింపబడును, ఆ మీదట మహిమపరచబడి దేవుని కుడి చేతి వైపున కూర్చుండును. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండును. పాపముతో ఇటువంటి ఉగ్రతతో వ్యవహరింపబడు విషయంలో ఆయన మనకు లేదా దేవునికి తృప్తి అయ్యుండును. మనము యేసునందుంచు విశ్వాసము ద్వారా మనలను క్షమించుటలో ఆయన పరిపూర్ణంగా న్యాయవంతుడు మరియు నీతిమంతుడయ్యుండునట్లు దేవుడు పాపముతో ఆ విధంగా వ్యవహరించాడు.